గుడ్ మార్నింగ్ స్టూడెంట్. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఏమా ఈరోజు మనము టైప్స్ ఆఫ్ హెయిర్ ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎలా గుర్తుపట్టాలి, ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి, వచ్చిన ప్రాబ్లమ్స్ ని మనము ఎలా క్యూర్ చేసుకోవాలి అనేది చెప్పుకుంటున్నాము. ఇది మనము ఫస్ట్ సెమిస్టర్ లో క్లాస్ చెప్పుకుంటున్నాము. స్కిన్ కి ఎలా అయితే నార్మల్, డ్రై, ఆయిలీ కాంబినేషన్, సెన్సిటివ్ స్కిన్స్ ఎలా ఉంటాయో అలాగే హెయిర్ కూడా నార్మల్, డ్రై, ఆయిలీ కాంబినేషన్ అండ్ సెన్సిటివ్ ఉంటుంది. ఇప్పుడు నార్మల్ హెయిర్ ని మనం ఎలా గుర్తుపట్టాలంటే ఏమి ప్రాబ్లమ్స్ ఉండవు అన్నమాట. ఇంకా ఎక్కువగా ఎలా ఉంటుందంటే స్ప్లిట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు చూసినా కానీ మనం ఆయిల్ అప్లై చేసితే తప్ప, వన్స్ మనం హెయిర్ వాష్ చేసామనుకోండి నెక్స్ట్ డేనే మళ్ళా డ్రైగా కనిపిస్తూ ఉంటది. కాబట్టి వీళ్ళకి ఎక్కువగా స్ప్లిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా అని స్ప్లిట్స్ మరి నార్మల్ హెయిర్ వాళ్ళకి రాదా అంటే నార్మల్ హెయిర్ వాళ్ళకి కూడా వస్తాయి. ఎప్పుడైతే వాళ్ళు బయటకి డ్రైగా అట్లా వెళ్ళిపోతారో, కెమికల్స్ ఎక్కువ యూజ్ చేస్తారో, హెయిర్ డ్రైయర్స్ ఎక్కువగా యూజ్ చేస్తారో, అన్ని టైప్స్ ఆఫ్ హెయిర్స్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ డెఫినెట్ గా ఉంది. ఇంకా ఆయిలీ హెయిర్ ఎలా గుర్తుపట్టాలి? చాలా ఈజీగా గుర్తుపట్టేయచ్చు. మనం కోమ్ చేస్తే ఆయిల్ అతుక్కున్నట్లు వచ్చేస్తూ ఉంటది. ఆయిల్ హెయిర్ వాష్ చేసినా గానీ ఇంకా ఎక్కడో ఆయిల్ అనేది ఉంది అన్నట్లే కనిపిస్తది. కంప్లీట్ గా ఫాలింగ్ డ్రైగా కనిపించదు ఎంతో మనం హెయిర్ వాష్ చేస్తే తప్ప. అంటే ఇది ఎప్పుడు కూడా మనకి ఎక్కువగా ఎక్సెస్ ఆయిల్ ఉన్నట్లు కనిపిస్తది. ఇంకా కాంబినేషన్ హెయిర్ అనేది మనకి ఎలాంటి ప్రాబ్లం లేని హెయిర్ అన్నమాట. నార్మల్ హెయిర్ ప్రాబ్లం లేని హెయిర్ అండ్ కాంబినేషన్ కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ రాని హెయిర్. కాకపోతే మీ లైఫ్ స్టైల్, మీరు ఎండలో వర్క్ చేస్తున్నారా, ఎక్కువగా వెళ్ళాల్సి వస్తుందా, ప్రాపర్ కేర్ అనేది సరిగా తీసుకుంటున్నారా లేదా, ఈ స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మీరు తీసుకునే ఇంటేక్ ఆఫ్ ఫుడ్ ఎలా ఉంది, వాటన్నిటి మీద ప్రతి ప్రాబ్లం కూడా డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత సెన్సిటివ్ హెయిర్ ఎక్కువగా ఇది ఎవరికి వస్తుంది అంటే పెద్ద వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది అనమాట. ఆఫ్టర్ 50 years బాడీ సెన్సిటివ్, స్కిన్ సెన్సిటివ్ అయిపోతుంది, అలాగే హెయిర్ కూడా సెన్సిటివ్ అయిపోతుంది అనమాట. జనరల్ గా హెయిర్ టైప్స్ ఇలా ఉంటుంది. ఇది కాకుండా టెక్చర్ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే, ఒక మనిషి సన్నగా ఉన్నారా, లావుగా ఉన్నారా, టెక్చర్ అది. దీనిలో ఏమేమి ఉంటుంది అంటే సిల్కీ హెయిర్, ఇంకా ఏమేమి ఉంటాయి, కర్లీ హెయిర్, వేవీ హెయిర్, ఇది సెమీ వేవీ ఉంటది కొంతమందికి, కొంతమందిలో ఫుల్ కాల్స్ ఉంటాయి. ఓకేనా? హెయిర్స్ లోని రకాలు ఇవి, టెక్చర్ ఇది. అయితే ఇప్పుడు మనకి హెయిర్ కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏమేమి తీసుకోవాలి, ఏమి అవాయిడ్ చేయాలి, ఏ ప్రాబ్లం వచ్చినప్పుడు రీజన్స్ ఏమి ఉంటాయి, అంతా కూడా క్లియర్ గా చెప్తాను. ఇంతవరకు అందరు రాసేసుకున్నారా? ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ అన్నమాట, హెయిర్ కి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి చెప్పండి ఎవరైనా. ఓకే, డాండ్రఫ్, హెయిర్ ఫాల్, వైట్ హెయిర్. ఇక్కడ వైట్ హెయిర్ అనేది ఒక ఏజ్ వచ్చిన తర్వాతే వస్తుంటది. సరే, గ్రే హెయిర్ అనండి, మన బ్యూటిషియన్ లాంగ్వేజ్ లో గ్రే హెయిర్ అన్నారు. ఓకే, ఇది
వచ్చే ప్రాబ్లమ్స్. మీకు డాండ్రఫ్ రావడానికి రీజన్స్ ఏంటి అంటే ప్రాపర్ క్లీనింగ్ లేకపోవడం, టాబ్లెట్స్ యూజ్ చేసినప్పుడు. ఎవరికైతే డాండ్రఫ్ ఉన్నదో వాళ్ళ కోమ్స్, టవల్స్, పిలోస్ యూజ్ చేయడం వలన. మెయిన్ రీజన్ ఏంటి అంటే చెప్తారా ఎవరైనా? పొల్యూషన్. ఎస్. రీజన్స్ ఉన్నాయో అవే మనము క్యూర్ లోకి తీసుకోవాలన్నమాట. ఫస్ట్ ఏముంది? ప్రాపర్ క్లీనింగ్ అనేది లేదు, కాబట్టి క్లీనింగ్ అనేది వీక్లీ ట్వైస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏముంది? టాబ్లెట్స్. ఈ ప్రాబ్లం ఏంటి అంటే ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు తప్పదన్నమాట. ఎందుకంటే టాబ్లెట్స్ అనేవి ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు తప్పకుండా యూజ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఇదొకటి అవాయిడ్ చేసి మిగతాది కంపల్సరీ ఫాలో అవ్వాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏముంది? ఎవరికైతే డాండ్రఫ్ ఆల్రెడీ వచ్చేసిందో వాళ్ళ టవల్స్ కానీ, వాళ్ళ కోమ్స్ కానీ, వాళ్ళ పిల్లోస్ కానీ యూజ్ చేయొద్దు. ఇక్కడ మనము మన కోమ్స్ అనేవి ప్రాపర్ నెక్స్ట్ లాస్ట్ లో ఏముంది? ఇది లాస్ట్ లో రాసాం కానీ ఇది మెయిన్ రీజన్ అన్నమాట, పొల్యూషన్. ఇక్కడ మళ్ళీ ఆయిలీ హెయిర్. పొల్యూషన్ కి వెళ్ళేటప్పుడు మనము హెయిర్ ని ప్రొటెక్ట్ చేసుకొని వెళ్ళాలి. ఈ పొల్యూషన్ నుండి హెయిర్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఆయిలీ హెయిర్. ఆయిలీ హెయిర్ కి హెయిర్ వాష్ చేసినా గానీ, ఆయిల్ ఎవరైనా సరే ఆయిలీ హెయిర్ కాకపోయినా మీరు ఆయిల్ అప్లై చేసినా గానీ, ఎప్పుడైతే మనం పొల్యూషన్ కి, డస్ట్ కి వెళ్ళామో, ఒకవేళ అక్కడ వెళ్ళినప్పుడు ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు మనం కూర్చున్న సరౌండింగ్స్ అంతా కూడా పొల్యూటెడ్ ఉంటది, మనకి కనిపించనంత డస్ట్ ఉంటూనే ఉంటుంది అనమాట. ఓకేనా? కాబట్టి మాక్సిమం క్లీనింగ్ అనేది ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి డాండ్రఫ్ వచ్చినప్పుడు. ఇది ప్రాబ్లమ్స్ ఇవి, అండ్ క్యూర్ ఎలా చేసుకోవాలో తెలిసింది. ఇప్పుడు స్పెషల్ ఇదంతా రాసేసుకున్నారా? ఇప్పుడు ఇప్పుడు డాండ్రఫ్ కి ప్యాక్స్. ఆల్రెడీ రీజన్స్ ఏంటో తెలిసాయి, ఎలా క్యూర్ చేసుకోవాలో చాలా వరకు అర్థమైంది. ఇప్పుడు స్పెషల్ గా డాండ్రఫ్ వచ్చినప్పుడు మాత్రమే ఏ ప్యాక్స్ యూజ్ చేయాలి అనేది చెప్తున్నాను. ఫస్ట్ ప్యాక్ ఏంటి అంటే మేగీ పౌడర్ విత్ కర్డ్. ఇది ఎలా యూజ్ చేయాలంటే నైట్ लिख लो पहले थोड़ा हो गया वो किसी और का बुक लेके यहाँ से आप डैंड्रफ पैड्स ఓకేనా? డాండ్రఫ్ ప్యాడ్స్ ఫస్ట్ మేగీ పౌడర్ కర్డ్ ఒక 1 కప్, హాఫ్ కప్ అంటే చిన్న కప్ తీసుకోండి. ఎందుకంటే మేగీ పౌడర్ నానబెట్టిన తర్వాత ఎక్సర్సైజ్ కాబట్టి హాఫ్ కప్ టీ తాగుతారు కదా, అందులో హాఫ్ కప్ తీసుకోండి. కర్డ్ పేస్ట్ లిక్విడ్ లాగా పేస్ట్ అయ్యే లిక్విడ్ పేస్ట్ అయ్యేలాగా నైట్ నానబెట్టేసేది, నెక్స్ట్ డే మార్నింగ్ కి పేస్ట్ లాగా అయిపోతుంది. ఇది డాండ్రఫ్ ప్యాక్. ఇది ఓన్లీ మనం రూట్స్ లో అప్లై చేస్తే చాలు. ఇప్పుడు డౌట్ రాలేదా మేడం హెయిర్ అప్లై చేస్తే ఏమవుతుంది అని? హెయిర్ కి కూడా అప్లై చేయవచ్చు. మనకు వచ్చింది ప్రాబ్లం ఎక్కడ? స్కాల్ప్. డాండ్రఫ్ అనేది స్కాల్ప్ అవుతుంది. హెయిర్ లో మనం చూపితే హెయిర్ కి టచ్ అవుతుంది, హెయిర్ నుంచి డాండ్రఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి నేను స్కాల్ప్ అని చెప్పాను.
హెయిర్ కి కూడా అప్లై చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. నాకు డాండ్రఫ్ లేదు కదా, నేను ఈ ప్యాక్ పెట్టుకోకూడదేమో అనుకోకండి, డెఫినెట్ గా పెట్టుకోవచ్చు. బట్ డాండ్రఫ్ వస్తే మాత్రం కంపల్సరీ ఈ ప్యాక్సే పెట్టాలి. ఓకేనా. నెక్స్ట్ కోకోనట్ వాటర్ విత్ మేథీ పౌడర్. పౌడర్ ఉంటే కోకోనట్ వాటర్ లో లిక్విడ్ లాగా నైట్ పెట్టేసేయండి, నెక్స్ట్ డే మార్నింగ్ గట్టిగా అయిపోతుంది, ఫేస్ వాష్ చేసుకోండి. అలా కాకుండా కొబ్బరి బోండాన్ని తీసుకొని దానికి ఒక చిన్న హోల్ చేసి డైరెక్ట్ మెంతులు వేసేయచ్చు. దానిలో మెంతులు వేసేయడం వల్ల లోపల కోకోనట్ గుజ్జు ఉంటుంది కదా, అది కూడా పీల్చుకుంటది అనమాట. మెంతి మెంతులు పీల్చుకున్నప్పుడు కూడా అవి హెయిర్ కి డాండ్రఫ్ కి చాలా హెల్ప్ అవుతాయి. యాపిల్ పళ్ళు. మెంతి ఆకుల పేస్ట్ విత్ లెమన్ యాడ్ చేసి కూడా పెట్టుకోవచ్చు. హాఫ్ పీస్. రాసేసుకున్నారా? ప్రతి పాయింట్ రాసుకోండి, నేను చెప్పింది ప్రతిదీ రాసుకోండి. ఓకే, డాండ్రఫ్ గురించి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? ఇప్పుడు మెత్తి పౌడర్ ఉంది, ఏజ్ నుంచి అప్లై ఎవరైనా పెట్టుకోవచ్చు, 6 ఇయర్స్ పెట్టుకోవచ్చు. కాకపోతే ఎండ ఉన్న టైంలో పెట్టుకోవాలి. వింటర్ రైనీ సీజన్స్ లో కిడ్స్ పెట్టడం వల్ల తొందరగా కోల్డ్ తీసేసుకుంటుంది. అంతేకాదు గుర్తుపెట్టుకోండి, సైనస్, ఆస్తమా, ఎలర్జీస్, కోల్డ్ వింటర్ వెదర్ ఎవరికైతే సెట్ కాదో వాళ్ళు ఈ డాండ్రఫ్ ప్యాక్స్ అనేది ఆ టైంలో అవాయిడ్ చేయాల్సిందే. అయితే డాండ్రఫ్ ఉన్నా కానీ అవాయిడ్ చేయవలసిందే. లేదు మేము పెట్టుకుంటామంటే మీకు ఏదైతే ప్రాబ్లం ఉన్నది వల్ల రిపీట్ అయిపోతుంది. ఓకే, డాండ్రఫ్ లేకుండా పెట్టచ్చు. డాండ్రఫ్ లేకుండా కూడా పెట్టొచ్చు, కానీ ప్రాబ్లం కి ఇప్పుడు మనం పెట్టుకుంటాం, లేకపోయినా పెట్టొచ్చు. లేకపోయినా పెట్టుకోవడానికి ఇంకా చాలా ప్యాక్స్ ఉన్నాయి. ఓకేనా. ఇప్పుడు హెయిర్ ఫాల్. హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది, రీజన్ చెప్పండి. పొల్యూషన్, హిమోగ్లోబిన్ తక్కువ. ఎక్కువ ఆయిల్ అప్లై చేయకపోయారు. చూడండి అమ్మా, మనకి హెయిర్ ఫాల్ అవడానికి రీజన్స్ ఫస్ట్ ఏంటి, ఎవరికైతే డాండ్రఫ్ ఉన్నదో వాళ్ళకి హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. తర్వాత ఐరన్ డెఫిషియన్సీ. ఐరన్ డెఫిషియన్సీ అంటే మరి మనం ఏం తినాలి? గోంగూర తోటకాడకు అవకాశం అనేది మీకు ఐరన్ బాగా ఇస్తుందని అర్థమైంది కదా. వెరీ గుడ్. ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. ఎగ్స్, మిల్క్ ప్రోడక్ట్స్, ఎందుకంటే అవి ఎగ్స్, బాయిల్డ్ ఎగ్స్, మిల్క్ ప్రోడక్ట్స్, కర్డ్ ఇవన్నీ తీసుకోవడం వల్ల లోపల నుంచి మనకి
ఎక్కువ రెసిస్టెన్స్ లాగా హెయిర్ బాగా స్కిన్ కి కూడా ఆల్మండ్స్ కానీ ఇవన్నీ కూడా మనకి చెప్పుకున్నాం కదా డైట్ లో, అవన్నీ మనకి బయటకి లోపల నుంచి హెల్ప్ అవుతాయి స్కిన్ కేర్ హెయిర్ కి. తర్వాత పొల్యూషన్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. అలాగే యూజింగ్ హెయిర్ కలర్స్, ఇప్పుడు ఫ్యాషన్ కలర్స్ వచ్చాయి, ఇన్స్టెంట్ కలర్స్, అందులో కెమికల్ ఉంటాయి. ఇంతే కాదు డైస్. నిన్న మనం డై పెట్టాం కదా, అది కూడా ఎవరికైతే సెట్ కాదో వాళ్ళకి ఓకే. తర్వాత యూజింగ్ హెయిర్ కలర్స్ అండ్ డైస్. మరి ఎట్లా మేడం, గ్రే హెయిర్ ఉంది కదా, డై పెట్టుకోకుండా ఎలా అంటే, డై పెట్టుకోవాల్సి వస్తుంది అవసరాన్ని బట్టి. ఫ్రీక్వెంట్ గా ఇవి యూజ్ చేయకూడదు. ఏంటవి ఫ్రీక్వెంట్ గా అంటే ఎప్పుడు యూజ్ చేయకూడదు, అకేషనల్ గా యూజ్, అకేషనల్. అలాగే క్యాన్సర్ పేషెంట్స్ లో కూడా ఎక్కువ హెయిర్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకే కాదు, ఏదైనా ప్రాబ్లమ్ తో ఒక 10 days 1 week టాబ్లెట్స్ అనేవి యూజ్ చేస్తే పర్వాలేదు, కానీ లైఫ్ లాంగ్ కొన్ని టాబ్లెట్స్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. షుగర్ కానివ్వండి, బీపీ కానివ్వండి, ఆస్తమా కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, అలాంటి టైంలో రెగ్యులర్ గా యూజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనం ప్రాపర్ డైట్ కానీ మన స్ట్రెస్ లెవెల్స్ వాటన్నిటి మీద కూడా హెయిర్ ఫాల్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి టాబ్లెట్ రియాక్షన్ కూడా రీజన్. అలాగే ఫీడింగ్ మదర్స్, ఫీడింగ్ టైం. ఈ ఫీడింగ్ టైంలో హెయిర్ ఫాల్ అయ్యేది ఏమవుతుందో అంటే, మళ్ళీ ఒక 6 months అవగానే యాజ్ యూజువల్ గా వచ్చేస్తూనే ఉంటుంది. కానీ ఫీడింగ్ టైంలో కంపల్సరీ హెయిర్ ఫాల్ ఉంటుంది. లాస్ట్ వింటర్ నుండి రైనీ నుండి సమ్మర్ కి సీజన్ చేంజ్ అవుతూ ఉన్నప్పుడు కూడా చాలా మందిలో అంటూ ఉంటారు హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ ఫాల్ అవుతుంది అని. మనం జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా. సీజన్ చేంజ్ అయినప్పుడు కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. గీజర్ వాటర్, గీజర్ ఎక్కువగా గీజర్ మన హెయిర్ వాష్ చేసుకుంటాం కదా, గీజర్ కూడా ఒక హీటర్ కానివ్వండి, వాటర్ హీటర్ గీజర్ ఒకటే కదా. ఇవన్నీ కూడా హెయిర్ ఫాలింగ్ రావడానికి రీజన్స్. అర్థం ఏంటి అంటే అవి చేయకూడదు అని అర్థం. అన్ని చేయలేనప్పుడు కొన్నైనా కానీ కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఇప్పుడు చదవండి, హెయిర్ ఫాల్ అయిపోయింది, ఏం చేయాలి చెప్పండి, చదవండి. సో అప్పుడు ఏం చేయాలి, కంట్రోల్ చేసుకొని మనం చెప్పుకున్నాం కదా అవి చేయాలి. తర్వాత ఇప్పుడు డెఫిషియన్సీ లేకుండా చూసుకోవాలి. మేము చెప్పుకున్నాము, చూసారు కదా అవన్నీ. వెళ్ళినప్పుడు ఎలాంటి వస్తుంది పొల్యూషన్, ఈవెన్ మన ఇంట్లో కూడా పొల్యూషన్ వస్తుంది. మనకి ఇబ్బంది తీసుకున్నా గానీ మన ఫ్యాన్స్ మీదనో ట్యూబ్ లైట్ మీదనో అలా మన విండోస్ అవి ఓపెన్ చేసినప్పుడు అలా గాలి బట్ట నుంచి పొల్యూషన్ అనేది కంపల్సరీ ఉంటుంది. ప్రొటెక్ట్ చేసుకోవాలి హెయిర్ స్టార్ట్ తో కానీ అలా ప్రొటెక్ట్ చేసుకోవాలి. యూజింగ్ హెయిర్ కలర్స్ అనేది ఎప్పుడైనా అకేషనల్ గా దీన్ని మనం ఏం చేయలేము, వదిలేసింది. టాబ్లెట్ రియాక్షన్ కూడా మనము ఏం చేయలేము, రెగ్యులర్ గా వాడాల్సి వచ్చినప్పుడు మనం ఏం చేయలేము. ఫీడింగ్ టైం అంటే ఆపేగానే తగ్గిపోతుంది. సీజన్ చేంజ్ కూడా మనం ఏం చేయలేము. ఇప్పుడు మనం ఏం చేయాలి, సీజన్ చేంజ్ అప్పుడు మనకి హెయిర్ ఫాల్ అవుతుంటే జనరల్ గా హెయిర్ ఫాల్ అవ్వగానే అందరు ఏంటంటే ఫీల్ అయ్యేది స్ట్రెస్ కదా, స్ట్రెస్ ఫీల్ అయిపోతుంది. మనం స్ట్రెస్ బాగా గుర్తు పెట్టుకోండి అమ్మా,
నాకు హెయిర్ ఫాల్ అవుతుంది, నాకు హెయిర్ ఫాల్ అవుతుందని మనకు మనం ఫీల్ అవుతాము. ఒక 10 కాదు కదా 100 మందికి చెప్పాలని ఇష్టపడతాం కదా. హెయిర్ ఫాల్ అవడానికి ఫస్ట్ రీజన్ ఈ స్ట్రెస్ అన్నమాట. నాకు హెయిర్ ఫాల్ అవుతుంది, నాకు హెయిర్ ఫాల్ అవుతుంది అనేది ఫస్ట్ రీజన్. మరి ఏం చేయాలి మేడం, మరి ఫాల్ అవుతుంది కదా అంటే సింపుల్, ఏం లేదు. ఎంత హెయిర్ పోతుందో పోనివ్వండి, వచ్చే హెయిర్ మళ్ళా వస్తూనే ఉంటుంది. మనము బాడీ అనేది హెల్దీగా ఉన్నప్పుడు, ఓకేనా, సరైన డైట్ మనం తీసుకుంటున్నప్పుడు, మనం హెల్దీగా ఉన్నప్పుడు ఎంత హెయిర్ పోయినా మళ్ళీ వచ్చే హెయిర్ వస్తూనే ఉంటుంది. చూడండి చాలా మంది హౌసెస్ లో బామ్మలకు కూడా వైట్ హెయిర్ కూడా పెరుగుతుందా లేదా, పెరుగుతూనే ఉంటుంది. సో ఏదైతే పాతది వెళ్ళిపోతూ ఉంటుందో కొత్తది వస్తూనే ఉంటుంది అనమాట. హెయిర్ ఫాల్ రీజన్స్ అన్ని తెలిసాయి కదా. మనం చెప్పిన ప్యాక్ పెట్టుకోవచ్చు. ఇంకా హెయిర్ కండిషనింగ్ ఏం చేయాలనేది ప్యాక్స్ చెప్తాను. అది హెయిర్ ఫాల్ ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు, డాండ్రఫ్ ఉన్నప్పుడు కూడా పెట్టుకోవచ్చు. ఈ హెయిర్ ఫాలింగ్ లో ఏమన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా అంటే అడగండి, లేదంటే క్లీన్ చేసేనా. దానికి రీజన్స్ డ్రై హెయిర్ అంటే ప్రాపర్ ఆయిల్ అప్లికేషన్ లేకపోవడం, స్ప్లిట్స్ రావడానికి రీజన్స్ డ్రై హెయిర్, హెయిర్ ఎక్కువగా రిలీజ్ చేసి ఉంచేయడము, తర్వాత కెమికల్స్ అంటే కలర్స్ ఎక్కువగా యూజ్ చేసినప్పుడు, ట్రీట్మెంట్స్ తీసుకుంటారు కదా స్ట్రైట్ చేయించుకోవడం, కర్ల్స్, వార్మింగ్ అంటే ఇది కర్ల్స్, స్ట్రైట్ హెయిర్ ఉన్న వాళ్ళు కర్ల్స్ చేయించుకోవడం. ఈ రెండింటిలో ఏంటంటే కెమికల్ అనేది ఎక్కువగా కంప్లీట్ గా కెమికల్ యూజ్ చేస్తేనే కర్లీ హెయిర్ స్ట్రైట్ అవుతుంది, స్ట్రైట్ హెయిర్ కర్లీ అవుతుంది. పర్మనెంట్ ఒకసారి చేసామంటే 6 months కానీ 1 year అలాగే ఉంటుంది. వాడడం వల్ల స్ట్రెస్ లెవెల్స్ కానీ తీసుకునే ఫుడ్ బట్టి కానివ్వండి, వాళ్ళ తత్వాన్ని బాడీ తత్వాన్ని బట్టి ఉంటుంది అనమాట. తర్వాత డైస్ ఎక్కువగా యూజ్ చేయకూడదు. దీని వల్ల కూడా వైట్ హెయిర్ కోసము, గ్రే హెయిర్ కోసం మనము హెయిర్ డై యూజ్ చేస్తాము. ఏం చేస్తుంది, కొంచెం వైట్ హెయిర్ ఉంటుంది కదా, డై యూజ్ చేసినప్పుడు అది వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ పక్కన ఉన్న హెయిర్ కూడా వైట్ చేసుకుంటూ వస్తుంది. ఇది డై అప్లై చేసుకునే వాళ్ళు తప్పకుండా నోటీస్ చేసే ఉంటారు. మీకు ఎవరికి వైట్ హెయిర్ లేదు కాబట్టి తెలియదు కాబట్టి చెప్తున్నాను. అందుకే గ్రే హెయిర్ ఉన్నప్పుడు ఎక్కువగా డైస్ ని ప్రిఫర్ చేయకండి అని కూడా చెప్తున్నాను కదా. మరి ఇక్కడ ఏం ప్రిఫర్ చేయాలి, హెయిర్ గ్లాస్, హెయిర్ ప్యాక్స్ పెట్టుకుంటూ ఉండాలి. యూజింగ్ ఎలక్ట్రానిక్ టూల్స్ ఏంటివి, స్ట్రైట్నర్ కానివ్వండి, హెయిర్ డ్రైయర్ కానివ్వండి, ఎక్కువగా మరి ఉన్నాయి కదా ఎట్లా యూజ్ చేద్దాం చేయాలి, అకేషనల్ గా యూజ్ చేయాలి. అలాగే బాడీ హీట్ బాడీ ఎప్పుడవుతుంది మనకి, అదే అక్కడికే ఉంటాం. ఇప్పుడు ఇది రీజన్స్. ఆల్రెడీ స్ప్లిట్స్ వచ్చాయి, ఇప్పుడు ఏం చెయ్యాలి, ఈజీగా అర్థమైపోతుంది కదా. ఏం చేయాలి, ఫస్ట్ ఏముంది, హెయిర్ డ్రైయర్ ఎక్కువగా యూజ్ చేయకూడదు, ఓకేనా. మీరు అక్కడ రాయండి, ఎగ్జామ్ లో వచ్చినప్పుడు రాయాలి. మీరు ఏ లాంగ్వేజ్, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మీకు ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ రాసేయచ్చు. బ్యూటిషియన్ లో థియరీ ఎగ్జామ్ అప్పుడు మీరు ఎలా అయినా రాయొచ్చు, ప్రాక్టికల్ మాత్రం పర్ఫెక్ట్ గా చేయాలి, సరేనా. ఇది లీవింగ్ హెయిర్ అంటే ఎక్కువగా హెయిర్ లీవ్ చేసి ఉంచకండి. ఇక్కడ బాడీ హీట్ గా ఎందుకు ఉంటుంది, ఎక్కువ బిర్యానీలు, ఎక్కువగా పచ్చళ్ళు, ఎక్కువగా మసాలాస్ ఎక్కువగా తీసుకుంటున్నప్పుడు బాడీ అనేది హీట్ అవుతుంది. అలాగే వాటర్ ఎక్కువగా తీసుకోకపోయినా, ఆకుకూరలు, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోకపోయినా బాడీ అనేది, కాబట్టి టెంపరేచర్ తగ్గించుకోవాలి. మనకి చెమట పట్టాలి. చెమట ఎప్పుడు పడుతుంది, ఎక్సర్సైజ్ కానీ, యోగా కానీ, వాకింగ్ కానీ, ఎక్కువ ఇంట్లో వర్క్ కానీ చేసినప్పుడు చెమట ద్వారా మన బాడీలో ఉన్న బ్యాడ్ టాక్సిన్స్ అన్ని కూడా యూరిన్ ద్వారా అండ్ చెమట ద్వారా బయటకి వెళ్ళిపోతాయి అన్నమాట. హెయిర్ ఆయిల్ యూజ్ చేసుకొని అలా ఎండలో వెళ్ళిపోయినప్పుడు కూడా మనకి పొల్యూషన్ డస్ట్ అనేది వచ్చి ఎక్కువ క్లీన్ వెంటనే క్లీన్ చేయనప్పుడు కూడా మనకి అలాగే వదిలేస్తే కూడా స్ప్లిట్స్ వచ్చే ఛాన్సెస్ అండ్ డాండ్రఫ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అర్థమైంది కదా. ఇప్పుడు స్ప్లిట్స్ అందరూ రాసేసుకున్నారా,
45 అబౌవ్ వాళ్ళకి కొంతమందిలో వస్తుంది, 50 అబౌవ్ వాళ్ళకి కొంతమందిలో వస్తుంది. ఒక్కొక్కరిలో ఒకలా ఉంటుంది. 45 అయిందంటే గ్రే హెయిర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఒక గ్రే హెయిర్ వచ్చినప్పుడు ఒకటి వచ్చింది కదా అని దాన్ని మనము తీసేసినప్పుడు ఆ పక్కనే ఇంకో గ్రే హెయిర్ వస్తుంది. ఎప్పుడు కూడా గ్రే హెయిర్ వచ్చినప్పుడు ఒక్కటే కదా అని తిరిగి పడేయకండి. ప్రక్కదానికి కూడా అది స్ప్రెడ్ అయ్యి అది కూడా ఇంకో మొక్క అవుతుంది అనమాట, ఇంకో వైట్ హెయిర్ అవుతుంది. ఓకేనా, అది గుర్తు పెట్టుకోండి. అలాగే విటమిన్ డెఫిషియన్సీ, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్. ఎవరికైతే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, విటమిన్ డెఫిషియన్సీ ఎప్పుడు వస్తుంది? డైట్ లో మనం ఒక 9 ఐటమ్స్ రెగ్యులర్ ఫుడ్ లో ఉండేలాగా చూసుకోవాలి. కనీసం ఒక 5 ఐటమ్స్ అయినా రెగ్యులర్ ఫుడ్ లో ఉండేలాగా చూసుకోవాలని చెప్పాను కదా. ఏమేంటని చెప్పండి. 5 కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్, ఇంకా ఆకుకూరలు తీసుకున్నాను. లీఫీ వెజిటబుల్స్, ఇంకా స్ప్రౌట్స్, నట్స్, సీడ్స్, అదే నట్స్ అంటే అదే వస్తాయి. రెగ్యులర్ గా తీసుకోవాలి. ప్రోటీన్ లో ఏమొస్తుంది? ఎగ్స్ వస్తాయి. మిల్క్ ప్రొడక్ట్స్ అన్ని కూడా తీసుకోవాలి. చిక్కుడు విత్తనాలు, చిక్కుడు సంబంధించి ఇవన్నీ మనకి వారంలో రెగ్యులర్ లో వారం అంతట్లో ఇవన్నీ కూడా మనము తీసుకోవడం వల్ల మన బాడీకి అండ్ హెయిర్ కి, ఇవన్నీ తీసుకున్నా గానీ మన హెయిర్ ఫాల్ అవుతూనే ఉంది, మన స్కిన్ సరిగా లేదు అంటే మెయిన్ రీజన్ ఏంటి? స్ట్రెస్. ఓకేనా. తర్వాత ఇది గ్రే హెయిర్. గ్రే హెయిర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ ఏం చేస్తాము? పీచ్ చేయకూడదు, తీసివేయకూడదు, అండ్ తప్పదు. గ్రే హెయిర్ బ్లాక్ అవ్వాలంటే ఓన్లీ ఫర్ టైం. దేంతో కూడా హెయిర్ అనేది కలర్ బ్లాక్ కలర్స్ తోనే వైట్ హెయిర్ అనేది బ్లాక్ అవుతుంది తప్పించి ఇంకా ఇప్పటి వరకు అయితే వేరే కలర్స్ అనేది కాకుండా ఏమీ రాలేదు. బ్లాక్ వైట్ హెయిర్ ని కొంచెం బ్లాక్ కలర్ కి దగ్గరగా తీసుకురావాలంటే అక్కడ ఏముంది మనకి? హెయిర్ నాస్ ఉన్నాయి. ఓకేనా. ఇది ఇప్పుడు అసలు రాసిస్తున్నారా? అసలు నాకు హెయిర్ ఫాలింగ్ లేదు, డాండ్రఫ్ లేదు, స్ప్లిట్స్ లేదు, అంతా బాగానే ఉంది. కానీ నాకు ఉన్న హెయిర్ ని పొడవుగా అయ్యేలాగా చేసుకోవాలి అంటే పలానా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల చాలా పొడవు అయిందంటే 100 లో ఎవరో 1 మెంబర్స్ అవుతుంది. మా ఫ్రెండ్ పలానా ఆయిల్ యూజ్ చేసేది అదే ఆయిల్ నేను యూజ్ చేస్తాను, నా హెయిర్ కూడా అంత అవుతుంది అంటే నెవర్, అస్సలు కాదనమాట. ఏంటి ఆయిల్? మన ప్రతిదీ కూడా మనం ఏం ఫుడ్ తీసుకుంటాం, మన స్ట్రెస్ లెవెల్స్ ఏంటి, మన ఫిజికల్ యాక్టివిటీ ఏంటి, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు యూజ్ చేసిన షాంపూ అంట బాగుందంట, నేను అదే యూజ్ చేస్తానంటే అది కాదు. మరి ఏం చేయాలంటే ఫస్ట్ నుంచి మనకి ఏదైతే అలవాటుగా ఉందో అది యూజ్ చేయండి. అన్నిటికన్నా బెస్ట్ కుంకుడుకాయలు చాలా బెస్ట్ అన్నమాట. ఎవరు కూడా అంత కేర్ తీసుకొని అంత సేవ్ చేయడానికి ఇష్టపడరు. నిజాన్ని కూడా మనము ఇష్టపడము. ఆర్టిఫిషియల్ గా ఏదైతే మనకి ఇన్స్టెంట్ గా దొరుకుతుందో వాటిని ఇష్టపడము. చాలా బెస్ట్. క్యాన్సర్ ఆయిల్ బెస్ట్ ఆయిల్ డైలీ చేయొచ్చు. కాకపోతే దానివల్ల గమ్మీగా ఉంటది, స్టిక్కీగా ఉంటది కాబట్టి యూజ్ చేయొచ్చు. చిన్న పిల్లలు కూడా యూజ్ చేయొచ్చు. ఏం కాదు, మిక్స్ చేసి చేయొచ్చు. డైరెక్ట్ కండిషనింగ్ అంటే ఏంటంటే పోషణ. మనం బాడీకి ఎలా ఫుడ్ తింటున్నామో హెయిర్ కి కండిషనింగ్ అంటే పోషణ. హెయిర్ ఫుడ్ అనవచ్చు, కండిషనింగ్ అంటే ఇక్కడ హెయిర్ ఫుడ్ అనవచ్చు. ఫస్ట్ ఏంటి అంటే ఒక 2-3 eggs whites తీసుకోండి. ఈ రెండు మిక్స్ చేసేసేయండి. చక్కగా రూట్స్ లో అప్లై చేసుకోండి, హెయిర్ కి కూడా అప్లై చేసుకోండి. 20 minutes వెయిట్ చేయాలి. తర్వాత మనం డైరెక్ట్ షాంపూ చేసేయండి. అలోవెరా విత్ కోకోనట్ ఆయిల్.
ఏ ప్యాక్ లో కూడా మనము లెమన్ అనేది డైరెక్ట్ గా యూజ్ చేయట్లేదు, డైల్యూట్ చేస్తున్నాం, వేరే దానిలో మిక్స్ చేసి వాడుతున్నాము. ఈ కండిషనింగ్ ప్యాక్స్ లో ఫస్ట్ మనము 2-3 ఎగ్ వైట్స్ రూట్స్ లో అప్లై చేయండి, హెయిర్ కి అప్లై చేయండి, ఒక 5 minutes అలా మసాజ్ చేయండి, 30 minutes వెయిట్ చేయండి, 30 minutes తర్వాత డైరెక్ట్ షాంపూ చేసేయండి. ఈ ప్రాసెస్ అనేది మీరు వీక్లీ 1 or 2 యూజ్ చేయొచ్చు, వారంలో 2 సార్లు ఈ ప్రాసెస్ యూజ్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇందాక చెప్పుకున్నాం కదా, వింటర్ రైనీ సీజన్ లో సైనస్, ఆస్తమా, ఎలర్జీస్, థైరాయిడ్, ఇంకా ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో చలి ఎప్పుడు చేయాలంటే సమ్మర్స్ లో తప్పదు కదా. తర్వాత అలోవెరా జెల్, చక్కగా జెల్ తీసుకోండి, ఇంట్లో మనకి చెట్లు ఉంటాయి కదా, చక్కగా అలోవెరా జెల్ తీసుకోండి, కొంచెం పేస్ట్ లాగా మసాజ్ పేస్ట్ లాగా చేయండి. ఇదేమైందంటే లిక్విడ్ అయిపోతుంది కదా. ఇప్పుడు మీరు దేనికి యూజ్ చేయొచ్చు, అలాగే రైస్ స్టార్చ్. ఈ రైస్ స్టార్చ్ ఏంటి అంటే, ఫస్ట్ టైం మీరు రైస్ వాష్ చేస్తారు కదా, మొన్న కూడా చెప్పాను, ఫస్ట్ టైం మీరు రైస్ వాష్ చేసినప్పుడు తక్కువ వాటర్ వేసి ఆ వాటర్ ని తీసుకోండి. దీన్ని ఒక 1 day ఫ్రిడ్జ్ లో పెట్టేసేయండి. నెక్స్ట్ డే ఏం చేయాలంటే అందులో ఒక 2-3 spoons కోకోనట్ ఆయిల్ యూజ్ చేయండి. అప్పటికి అది ఏమైంది, అది పుల్లగా అయిపోతుంది అనమాట. ఆ పుల్లగా అయిపోయిందే మన హెయిర్ కి మంచి పోషణ, హెయిర్ ఫుడ్ అనమాట. ఇలా కూడా యూజ్ చేయొచ్చు. అండ్ అలాగే బాగా పండిపోయిన బనానా ఉంటుంది కదా, మామూలు బనానా కాదు, గోల్డిష్ కలర్ లో వచ్చేస్తుంది, మెత్తగా అయిపోయి ఇంకా పడేసేద్దాము అంటాం కదా, దానిలో కొంచెం లెమన్, హాఫ్ పీస్ లెమన్ అనేది వేసేసుకొని పేస్ట్ లాగా మిక్స్ చేసేసుకొని రూట్స్ లో అప్లై చేయండి, హెయిర్ కి అప్లై చేయండి, అయిపోతుంది అనమాట. ఇంకేమైనా డౌట్స్? ఇది ఏది యూజ్ చేసినా ఏం చేయాలి, థైరాయిడ్ షాప్. హెయిర్ గురించి ఇంకా అర్థమైంది కదా, టైప్స్ ఆఫ్ హెయిర్ కొంచెం ప్రాబ్లమ్స్ ఏంటి, రీజన్స్ ఏంటి, ఎలా ట్రీట్ చేసుకోవాలి అనేది కంప్లీట్ గా చెప్పానని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఓకేనా అండి? బాయ్ అండి. యాడ్ చేసుకోండి. కర్డ్, లెమన్, మేథీ పౌడర్ పేస్ట్ అవడానికి కావాల్సినంత ఇది ఒక ప్యాక్. అండ్ అసలుది మర్చిపోయామన్నమాట, హైబిస్కస్ ఫ్లవర్స్ లీవ్స్ పేస్ట్ కూడా హెయిర్ కి కావాల్సిన పోషన్ ని అందిస్తుంది. మందార పువ్వులు ఆకుల పేస్ట్. ఓకేనా?